హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి వర్మ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోనీ 5.1 హోమ్ థియేటర్ని అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క రివ్యూ అయితే చేద్దాం. ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్స్లో లభిస్తున్నాయి. సోనీ ఆఫ్లైన్ మార్కెట్స్ ఉంటాయి కదా, అందులో లభిస్తున్నాయి. అలాగే మనకి అమెజాన్లో అయితే లభిస్తున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 21,000 అంటే 21,000 అయితే ఉంది దీని ప్రైస్. అండ్ ఇది మనకి చాలా ప్రీమియం హోమ్ థియేటర్ అనమాట. ఈరోజు దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క రివ్యూ అయితే చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగా బాక్స్ ఫిజికల్ వార్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది మనకి బాక్స్ మీకు కూడా ఏ విధంగా వస్తుంది. బాక్స్ అయితే మనం ఫ్రంట్ పొజిషన్ చూసుకుంటే, మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఏ విధంగా లోపల మనకి హోమ్ థియేటర్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఒక పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మొత్తం మనకి 5 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక సబ్ వూఫర్ ఉంది. అలాగే మనకి ఒక డివిడి ప్లేయర్ అయితే ఇస్తున్నారు. ఇవి మనకి ఇక్కడ మనకి మెన్షన్ చేసింది. అలాగే మనకి టాప్ పొజిషన్లో చూసుకుంటే ఇక్కడ మనకి సోనీ బ్రాండింగ్ ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే డాల్బీ ట్రూ హెచ్డి అని సపోర్ట్ ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్లే. డాల్బీ ట్రూ హెచ్డీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి DTH హెచ్డీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి NFC సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు వన్ టచ్ లిజనింగ్ అని ఉంది. అలాగే మనకి వన్ టచ్ మిర్రరింగ్ అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి వైఫై సర్టిఫైడ్ అని కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్లు. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకి ఇందులో అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇది మనకి చాలా ప్రీమియం హోమ్ థియేటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే HD 1080 అని మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి HDMI అని మెన్షన్ చేశారు. అలాగే మనకి S మాస్టర్ డిజిటల్ యాంప్లిఫైర్ అని మనం మెన్షన్ చేశారు. అలాగే మనకి 4K అప్ స్కేల్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ మనకి ట్రిలూమినస్ కలర్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి మనకి టాప్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ దీని యొక్క కంపెనీ బ్రాండింగ్ ఉంది. అలాగే దీని యొక్క మోడల్ నెంబర్ అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి 5.1, అందుకే ఇక్కడ మనకి 5.1 అని మెన్షన్ చేశారు. అలాగే మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇవి మనకి టాప్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ సోనీ బ్రాండింగ్ ఉంది. అలాగే కొన్ని ఇక్కడ మనకి లోపల హోమ్ థియేటర్ ఏ విధంగా ఉందో కొన్ని పిక్చర్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి సోనీ బ్రాండింగ్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి సోనీ బ్రాండింగ్. అలాగే ఇక్కడ మనకి 5.1 ఛానల్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ లోపల స్పీకర్స్ ఏ విధంగా ఉంటాయో అలాగే దీని యొక్క పిక్చర్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు సబ్ వూఫర్స్ చూడొచ్చు, చాలా పెద్ద సైజులో ఉంది. ఇది మనకి అరౌండ్ 6 kgs అయితే వెయిట్ అయితే ఉంది. ఈ సబ్ వూఫర్ వెయిట్ వచ్చేసి మిగతా అన్ని కలిపి ఒక 12 kgs వెయిట్ అయితే ఉంటుంది. మొత్తం హోమ్ థియేటర్ వెయిట్ వచ్చేసి మనకి 12 kgs. అలాగే ఇక్కడ మనకి DVD ప్లేయర్ అయితే మెన్షన్ చేశారు. DVD ప్లేయర్ కూడా ఉంటుంది దీంట్లో మనకి. అలాగే ఇక్కడ మనకి అవుట్పుట్ చూడొచ్చు, 1000 వాట్ అని ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. 1000 వాట్ అవుట్పుట్ అయితే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా వస్తుందో. 1000 వాట్ అవుట్పుట్ పవర్ అంటే మనకి చాలా బాగుంది. మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మనకి పవర్ఫుల్ 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. 1000 వాట్ అంటే మనకి చాలా ఎక్కువ, చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది ఈ స్పీకర్స్ నుంచి. అలాగే మనకి వైర్లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్, మీ స్మార్ట్ ఫోన్ నుంచి వైర్లెస్గా మీరు మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి NFC సపోర్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ మీ మొబైల్ నుంచి మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. అలాగే దీంట్లో మీకు బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మనకి NFC సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మీకు వన్ టచ్ లిజనింగ్ అని మనకి మెన్షన్ చేస్తున్నారు. NFC ఉంటే సరిపోతుంది. మీకు చాలా మీ మొబైల్ నుంచి మీరు సాంగ్స్ అవి ప్లే చేసుకోవచ్చు. అలాగే మీకు HDMI కేబుల్ X1 అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అంటే మీకు ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు HDMI కేబుల్ అయితే. అలాగే మనకి వైర్లెస్ మూవీ స్ట్రీమింగ్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. అన్ని మీ స్మార్ట్ ఫోన్ నుంచి వినొచ్చు వైర్లెస్గా, ఎందుకంటే ఇందులో మనకి NFC సపోర్ట్ ఉంది. అలాగే మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ మీరు మీ స్మార్ట్ ఫోన్ నుంచే చేయొచ్చు. మనకి HDMI కేబుల్ కూడా మనకి బాక్స్లోనే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి HDMI ఇన్పుట్ 2, అలాగే మనకి ఎంజాయ్ వేరియస్ కోడ్స్ అని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి USB ప్లే, అంటే మీరు USB పెన్ డ్రైవ్ ఇలాంటివి కూడా మీరు దీనికి కనెక్ట్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే మనకి చాలా బాగున్నాయి. చాలా ప్రీమియం స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు. మనకి ప్రైస్ కూడా అలాగే ఉంది, 21,000 అంటే మనకి ప్రీమియం కదా. అలాగే మనకి ఇటువైపు చూసుకుంటే మనకి సోనీ బ్రాండింగ్ ఉంది. అలాగే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ బార్ కోడ్స్ అవి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే కొన్ని సీల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి 12 kg అని రాస్తుంది. మొత్తం మనకి 12 kg ఉంటుంది స్పీకర్స్ ఒక వెయిట్ వచ్చేసి. అలాగే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం మెన్షన్ చేస్తారు. అలాగే మనకి ప్రైస్ చూడొచ్చు ఫ్రెండ్స్, 21,190 రూపాయలు అయితే ఉంది. ఇదే ప్రైస్కి మీకు అది మనకి అమెజాన్లో అలాగే మనకి ఆఫ్లైన్ సోనీ మార్కెట్స్ ఉంటాయి కదా, మనకి ఇదే ప్రైస్లో మనకి అవైలబుల్గా అయితే ఉంది. మనకి 21,000 అంటే మనకి ఎక్కువ. మనం ఫీచర్స్ని కూడా మనం మైండ్లో అయితే పెట్టుకోవాలి. చాలా మంచి మంచి ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ప్రైజింగ్ విషయానికి వస్తే. అలాగే కింద మనకి మోడల్ నెంబర్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది దీని యొక్క ఓవరియో అయితే. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి సేమ్ సోనీ బ్రాండింగ్ ఉంది. అలాగే ఇక్కడ మనకి 12 kgs అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే కొన్ని సీల్స్ ఉన్నాయి. మనకి 12 kg అంటే మనకి చాలా బరువుగా ఉంటుంది. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇటువైపు అయితే మనకి మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ సోనీ బ్రాండింగ్. అలాగే మనకి ఇక్కడ హోమ్ థియేటర్ ఏ విధంగా ఉంది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి DVD ప్లేయర్ ఒక బొమ్మ అయితే మనకి ఇక్కడ పిక్చర్ అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే కింద సోనీ అని ఉండి దీని యొక్క మోడల్ నెంబర్ అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. హోమ్ థియేటర్ సిస్టమ్ అని రాస్తుంది. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ఫిజికల్ వార్ అయితే మనకి చాలా బాగున్నాయి. చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే ఇందులో అయితే మనకు ఉన్నాయి. మనం క్విక్గా చూద్దాం మనకి లోపల కంటెంట్స్ ఏ వస్తున్నాయో.
ఫ్రెండ్స్ మనం బాక్స్లో వచ్చి కంటెంట్స్ చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ వస్తుంది, అలాగే మనకి వారంటీ కార్డ్ వస్తుంది, అలాగే మనకి బ్యాటరీస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మనకి ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రిమోట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, HDMI 1, 2, అలాగే టీవీ, USB చాలా ఉన్నాయి. చూడన్నారు ఫంక్షన్ ఇలాంటి ఆప్షన్స్ అయితే మీరు ఇందులోంచే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు డిస్ప్లే డిమ్మర్ ఇలాంటి టీవీ ఆన్ ఆఫ్ ఇలాంటివన్నీ మీకు ఎక్కడే కనిపిస్తున్నాయి. మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి రిమోట్లో. మీకు మీకు సబ్ ఓఫర్లో ఓన్లీ సబ్ ఓఫర్ ఉంటుంది, దానికి మీకు డిస్ప్లే కానీ ఏమి ఉండదు. మీరు మొత్తం DVD ప్లేయర్ నుంచే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు రిమోట్ మీద చూసుకుంటే సోనీ బ్రాండింగ్ ఉంది, అలాగే చాలా బటన్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి హోమ్ థియేటర్ ఫిక్స్ చేసుకునే ముందు యూజర్ మాన్యువల్ చదువుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు చాలా ఆప్షన్స్ అయితే మీకు అందులో కనిపిస్తాయి. మీరు చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు హోమ్ థియేటర్ని. మీకు అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. మీకు చూడొచ్చు రిమోట్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది, మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం బ్యాటరీస్ కూడా చూపిస్తాను, లోపల ఏ విధమైన బ్యాటరీస్ వచ్చినాయో. బ్యాటరీస్ కూడా వాళ్ళే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మనకు ఒక కవర్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇవి మనకి సోనీ బ్యాటరీస్. మీకు చాలా కొన్ని ఇయర్స్ అయితే మీకు ఇవి వస్తాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు మనకి కంపెనీ బ్యాటరీస్ కాబట్టి మీకు చాలా ఎక్కువ రోజులు అయితే వస్తాయి మీరు ఎలా యూజ్ చేసినా. ఇది మనకి రిమోట్ విషయానికి వస్తే మీకు చాలా ఫీచర్స్ అయితే ఇందులోనే మీకు ఇంక్లూడ్ చేస్తున్నారు. మీకు యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి చూడొచ్చు సబ్ ఓఫర్ ఎంత వెయిట్ ఉందో, మనకి 6 kgs వెయిట్ ఉంటుంది. మీకు మొత్తం హోమ్ థియేటర్ సిస్టమ్ వచ్చేసి మీకు మొత్తం 12 kgs ఉంటుంది. అలాగే మీకు ఒక DVD ప్లేయర్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనం DVD ప్లేయర్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ నేను సబ్ ఓఫర్ అయితే బయట చేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్ ఓఫర్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మీకు సోనీ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్ ఓఫర్ మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇది మీకు 6 kgs అయితే ఉంటుంది వెయిట్ అయితే. మీకు చాలా బాగుంది అవుట్పుట్ అయితే. నేను అవుట్పుట్ అయితే టెస్ట్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. చాలా చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ చూసినట్టయితే మీకు డిస్ప్లే కానీ వీల్ కానీ ఇక్కడ మీకు ఏమి ఉండవు. మీకు మొత్తం DVD ప్లేయర్లోనే ఉంది, కంట్రోల్స్ మొత్తం మీకు DVD ప్లేయర్లో ఉంది. మీకు నెక్స్ట్ నేను DVD ప్లేయర్ కూడా మీకు నేను చూపిస్తాను. మీకు ఇక్కడ ఏ కంట్రోల్స్ అయితే ఉండవు, మీకు ఓన్లీ మీకు సబ్ ఓఫర్ మాత్రమే ఉంది. మీకు సబ్ ఓఫర్ అలాగే ఒక వైర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్, అంతే. మొత్తం సబ్ ఓఫర్ అయితే మొత్తం ఎక్కడి నుంచి అవుట్పుట్ అయితే మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉంది. మీకు మొత్తం సౌండ్ పెంచుకోవడానికి డిస్ప్లే ఇదంతా మీకు DVD ప్లేయర్లోనే ఉంది. మీరు అక్కడ దీని యొక్క సైజ్ని అయితే మీరు చూసుకోవచ్చు. మీకు మొత్తం ఇంత సైజ్ అయితే ఉంటుంది సబ్ ఓఫర్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు చాలా పెద్దగా ఉంది సబ్ ఓఫర్ అయితే. ఇంకా అర్థం చేసుకోవచ్చు మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో. నాకు చాలా బాగా అనిపించింది. నేను 2 hours వరకు దీని నుంచి అయితే మూవీ సాంగ్స్ ఇవన్నీ నేనైతే విన్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ప్రీమియం సౌండ్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి మామూలు వాటితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అవుట్పుట్ అయితే వస్తుంది. అందుకే దీని యొక్క ప్రైస్ అయితే ఇంత ఉంది. మనకి సోనీ అనేది కానీ మనకి ప్రీమియం కదా, అందుకే మనకి ప్రీమియం సౌండ్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా బాగుంది. మనకి ఇక్కడ చూడొచ్చు ఓన్లీ సింగిల్ వైర్ అయితే ఉంది మనకి మిగతా స్పీకర్స్ని కనెక్ట్ చేసుకోవడానికి. ఇది మనకి సబ్ ఓఫర్ విషయానికి వస్తే ఇక్కడ ఒక వైర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్ క్వాలిటీ చూడొచ్చు, వైర్ క్వాలిటీ మనకి చాలా బాగుంది. మనకి సోనీ కాబట్టి మంచి వైర్ క్వాలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు. మనకి వైర్ లెంత్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంది. వైర్ లెంత్ కూడా మీకు చూపిస్తాను. ఇది మీకు టూ టైప్ వైర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే మనకి కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ వైర్ అయితే. ఇది మనకి సబ్ ఓఫర్ విషయానికి వస్తే మనకి చాలా బాగుంది అవుట్పుట్ అయితే. అందుకే వీళ్ళు ఇంత రేట్ పెట్టిన కూడా ఇందుకే మనకి చాలా బాగుంటుంది అవుట్పుట్ అయితే. మీరు రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ హోమ్ థియేటర్ నుంచి మనకి చాలా బాగుంది, అదిరిపోయిందని చెప్పొచ్చు సౌండ్ క్వాలిటీ అయితే. నెక్స్ట్ దీని యొక్క వైర్ అయితే చూపిస్తాను. అక్కడ మీరు వైర్ క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. వైర్ క్వాలిటీ కూడా మరి అంత చీప్ అయితే లేదు, మనకి చాలా ప్రీమియం క్వాలిటీ వైర్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కదా ఫ్రెండ్స్, మీకు చాలా ఎక్కువ వైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చాలా తక్కువ అని అనుకున్నాను, కానీ మనకి చాలా ఎక్కువ వైర్ మనకి సరిపోతుంది వైర్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు మొత్తం సరిపోతుంది వైరు. మనకి చాలా బాగుంది. మనకి డబల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వైర్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ నేను DVD ప్లేయర్ అంటున్నాను కదా, ఇది మనకి DVD ప్లేయర్. మీరు మొత్తం ఇందులోంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఆ సబ్ ఓఫర్ దగ్గర మీకు ఏం కనిపించో, మీకు మొత్తం కంట్రోలింగ్ అంతా ఇందులోనే ఉంటుంది. ఇక్కడ మీకు సోనీ బ్రాండింగ్ ఉంది, అలాగే మనకి NFC ఇక్కడ సింబల్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ వాల్యూమ్ ప్లస్ మైనస్ ఉంది. అలాగే మనకి ఇక్కడ కింద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆన్ చేయలేదు, మీకు ఆన్ చేయలేనప్పుడు కరెంట్ అయితే లేదని నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ చూసాను. ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తున్నాయి. సోనీ ఉంది, అలాగే ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకుంటానికి ఒక బటన్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా, సోనీ బ్రాండింగ్ ఉంది, NFC సపోర్ట్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే కింద పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి కింద చూసినట్టయితే HDMI సపోర్ట్ అని ఉంది. అలాగే మనకి బ్లూటూత్ ఉంది, డాల్బీ HD అని ఉంది, DTH HD, అలాగే XVID 1080 అని ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు మొత్తం కంట్రోలింగ్ అంతా ఎక్కడి నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. మీరు జస్ట్ ఆ ప్లస్ మైనస్ మీద టచ్ చేస్తే మీకు సౌండ్ ఇంక్రీజ్ డిక్రీజ్. అలాగే ఇక్కడ మీరు USB పోర్ట్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. USB
పోర్ట్ అంటే పెన్ డ్రైవ్ ఇలాంటివి అయితే మీరు కనెక్ట్ చేసుకుని మీరు మూవీస్ అవి ఎంజాయ్ చేయొచ్చు దీంట్లోంచే. మీరు దీంట్లో మీకు ప్రొజెక్షన్ వేసుకుని ప్రొజెక్టర్ కూడా మీరు కనెక్టింగ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ సైడ్. అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఈ ఫ్రంట్ సైడ్ మీకు మొత్తం ఉంటాయి. డిస్ప్లే ఇక్కడే మీకు కనిపిస్తుంది. మీరు మూవీస్ చూసినా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినా ఒకవేళ ఎఫ్ఎం కనెక్ట్ చేసినా సరే మీకు ఇక్కడే కనిపిస్తుంది. మీకు చెప్పడం మర్చిపోయాను, ఎఫ్ఎం కూడా ఒక వైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీనా వైర్ కూడా మీకు ఎఫ్ఎం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 5 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే మీకు ఆ స్పీకర్స్ని ఫిక్స్ చేసుకుంటే మొత్తం 5 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ DVD ప్లేయర్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు స్పీకర్స్ కానీ మీ టీవీకి కానీ అన్నీ ఎక్కడి నుంచే మీరు ఇక్కడైతే కనెక్టింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా సరే ఎక్కడి నుంచే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మొత్తం కంట్రోలింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అలాగే మీకు అక్కడ ఒక ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కువ హీట్ అయితే తట్టుకోవడానికి ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆ ఫ్యాన్ వెనకాల ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే మీరు అక్కడ ఏమైనా పెట్టకండి. ఒకవేళ దానికి గాలి ఆడకపోతే మీకు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎంతసేపు యూస్ చేసినా అది మీకు కూల్ చేయడానికి అయితే మీకు ట్రై చేస్తుంది. మీరు టీవీకి కానీ అన్ని కొంచెం మీరు కనెక్టింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ప్రొజెక్టర్ ఇలాంటివి కూడా మీరు కనెక్టింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రొజెక్టర్స్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే మీరు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ చివరిని చూస్తే మీకు వైట్ కలర్లో ఉంది కదా, అదే మీకు ఎఫ్ఎం కూడా మీరు వాడుకోవచ్చు. కావాలంటే మీకు డిస్ప్లేలో తెలిసిపోతుంది ఎఫ్ఎం అని, యూఎస్బీ పోర్ట్ అని మీకు మొత్తం డిస్ప్లేలోనే చూపిస్తుంది. మీకు మొత్తం కంట్రోలింగ్ మొత్తం మీకు డిస్ప్లేలోనే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు స్పీకర్స్ కూడా ఇక్కడే కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూ, గ్రీన్ ఇలాంటి వైర్స్ ఇచ్చారు కదా, అక్కడ మీరు స్పీకర్స్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి డిస్ప్లే. ఇక్కడ మనకి సోనీ బ్రాండింగ్ అన్ని మనం మెన్షన్ చేస్తున్నారు. మీకు అది ఆన్ చేసినట్టయితే మీకు ఇక్కడ అన్ని కనిపిస్తాయి. ఎఫ్ఎం అయితే ఎఫ్ఎం అని, యూఎస్బీ కేబుల్ అయితే యూఎస్బీ కేబుల్ అని ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే మీరు అన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ అన్ని మీకు ఇక్కడ మీరు టచ్ చేస్తే సరిపోతుంది. టచ్ చేస్తే ఇది మీకు వర్క్ అవుతుంది. సౌండింగ్ మొత్తం ఇక్కడ నుంచి మీరు తగ్గించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ DVD ప్లేయర్ విషయానికి వస్తే చాలా ప్రీమియం ఉంది, అందుకే మీకు ఎంత ప్రైజింగ్ అయితే పెట్టారు. ఇది మనకి DVD ప్లేయర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ బాక్స్ చూసుకుంటే మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి స్పీకర్స్ చూడొచ్చు. మీకు ఎంత బిల్డ్ క్వాలిటీ ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడొచ్చు, మీకు చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ మనకి సోనీ బ్రాండింగ్ ఉంది. అలాగే మనకి సెంటర్ అని మెన్షన్ చేస్తున్నారు. అంటే మీకు సబ్వూఫర్ దగ్గర సెంటర్ స్పీకర్ అనమాట. మీకు దేనికి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. మీకు సెంటర్ అయితే సెంటర్ అని పెడతారు. అలాగే మీకు సబ్ రైట్ అయితే సబ్ లెఫ్ట్ అన్ని ఇక్కడే మీకు మెన్షన్ అయితే చేస్తారు ప్రతి స్పీకర్కి. కాబట్టి మీరు చాలా ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఒక హోల్ ఉంది కాబట్టి మీరు దీన్ని దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఏ మేకప్ కానీ దానికి కానీ మీరు పెట్టుకోవచ్చు. 5 సైడ్స్ పెట్టుకుంటారు కదా, దానికి ఇది అయితే హెల్ప్ అవుతుంది. ఈ హోల్ మీరు జస్ట్ ప్లేస్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. మీకు పడిపోవటానికి కానీ ఎటువంటి ఛాన్స్ అయితే ఉంటాయి, ఎటువంటి ఛాన్స్ అయితే మీకు ఉండవు. మీకు చూడొచ్చు, మనకి చాలా బాగుంది. దీని యొక్క క్వాలిటీ అయితే మనకి ఎదిరిపోయిందని చెప్పొచ్చు. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మనకి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. సో చూసుకోవచ్చు, ఇది మనకి స్పీకర్ అయితే ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. సౌండ్ అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుందని చెప్పొచ్చు. 5 స్పీకర్స్ వచ్చి అవుట్పుట్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మనకి ఇవన్నీ మనకి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. మనకి చీప్ క్వాలిటీ అని చెప్పలేము, సోనీ కాబట్టి మనకి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ ఫినిషింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఇది మనకి కాపర్ టైప్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మీరు అందులో క్లారిటీగా కనిపిస్తున్నారు, ఏదో అద్దంలా మెరిసిపోతుంది, అంత బాగుంది. దీని యొక్క స్పీకర్ క్వాలిటీ కానీ లుక్స్ కానీ అన్నీ మనకి ఎదిరిపోయినాయని చెప్పుకోవచ్చు. మనకి స్పీకర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 21,000 పెట్టారంటే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి నేను దీన్ని మేకప్కి పెట్టి కూడా మీకు ప్లేస్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో లుకింగ్ వచ్చేసి. మీకు లుక్ మాత్రం ఎదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది లుకింగ్ వచ్చేసి. మీరు ఎక్కడ పెట్టినా సరే ఎదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇది ఇంకో స్పీకర్. ఇక్కడ మీకు SUR లెఫ్ట్ అని ఉంది, అంటే మీరు లెఫ్ట్ సైడ్ అయితే ప్లేస్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే మీకు వీళ్ళు చెప్తారు. సబ్ లెఫ్ట్ అయితే సబ్ లెఫ్ట్ అని, రైట్ అయితే రైట్ అని మొత్తం వీళ్ళు మీకు చూపిస్తున్నారు. నేను దీన్ని కూడా ఇక్కడ ఈ విధంగా అయితే ప్లేస్ చేశాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ SUR రైట్ అని మెన్షన్ చేస్తున్నారు. మీకు ప్రతిదానికి మెన్షనింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చాలా ఈజీగా యూజర్ మాన్యువల్ యూజ్ చేసి మీరు చాలా ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. అక్కడ మీకు చాలా బాగా మెన్షన్ చేస్తున్నారు. అక్కడి నుంచి మీరు మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మొత్తం ఫిక్స్ చేసుకోవచ్చు. చూడొచ్చు, దీని యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్తాను. స్పీకర్స్ అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ప్రీమియం క్వాలిటీ ఉందో, చాలా ప్రీమియంగా ఉంది. మీకు కాపర్ షైనింగ్ వచ్చేసి చాలా ముద్దు వచ్చేస్తుంది చూస్తుంటేనే. నాకు చాలా బాగా నచ్చింది. దీని యొక్క ఫినిషింగ్ వచ్చేసి, దాని యొక్క షేప్ చూడొచ్చు. దాని షేప్ చూసినా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, దీని కింద చూడొచ్చు కనెక్టింగ్ ఫ్రంట్ ఆర్ అని, ఫ్రంట్ లెఫ్ట్ అని, అలాగే సెంటర్ అని ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు. సబ్ ఓఫర్ అని, అలాగే సెంటర్ SR లెఫ్ట్ SR రైట్ అని ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు. దీని ద్వారా మీరు ఈజీగా కనెక్టింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే సబ్ ఓఫర్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అదిరిపోయిందని చెప్తాను. ఎందుకంటే ఇది మనకి చాలా ప్రీమియం, ఎక్కువ రేట్ అనుకుంటాం కదా, ఎక్కువ రేటు తగ్గట్టే వీళ్ళు దీన్ని అయితే మనకి ఇస్తున్నారు. మనకి ఎక్కువ రేట్ అనుకున్నా కానీ దాని రేటుకు తగ్గట్టు మనకి అవుట్పుట్ అయితే వస్తుంది.
మీరు దీన్ని ఇంట్లో పెట్టుకుని కానీ వింటే కనుక మీరు ఇంట్లోనే ఏదో మూవీ థియేటర్లో పెట్టుకున్నంత సౌండ్ అయితే వస్తుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ చూసినా కానీ, మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి పెట్టుకున్న పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి సినిమాలు చూసినా కానీ చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి సోనీ అనేటప్పటికే మంచి బ్రాండ్ కాబట్టి మనకి చాలా బాగుంది అవుట్పుట్ అయితే. నేను ఆల్రెడీ విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది అవుట్పుట్ అయితే. మీరు ఏదో మినీ మూవీ థియేటర్లో ఉన్నట్టే మీరు ఫీల్ అవుతారు, అంత బాగుంది సౌండ్ అవుట్పుట్ అయితే. మీకు చాలా బాగుంది, సాంగ్స్ కానీ అన్నీ మీకు చాలా నీట్గా వస్తున్నాయి. అందుకే వీళ్ళు ఇంత ప్రైస్ అయితే పెట్టారు. మనం దీని నుంచే ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు మొత్తం ఆప్షన్స్ అన్ని DVD ప్లేయర్లోనే ఉంటాయి. మీరు ఓన్లీ ఇది సబ్వూఫర్ ఒకటే, ఇది మనకి మొత్తం ఆప్షన్స్ అన్ని మనకి DVD ప్లేయర్లోనే ఉంటాయి. మనకి స్పీకర్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. మొత్తం మనకి 5 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 5.1 కాబట్టి మనకి 5 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి నుంచి అవుట్పుట్ కూడా మనకి చాలా బాగుంది. మనకి చాలా ప్రీమియం క్వాలిటీ సౌండ్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదో మనకి చీప్ క్వాలిటీ అనేది అన్నట్టయితే లేదు. మనకి చాలా బాగుంది. మనకి DVD ప్లేయర్ నుంచి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఆప్షన్స్ అన్ని ఎక్కడి నుంచే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు NFC అని చెప్పి ఇవన్నీ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు యూజర్ మాన్యువల్ చూసుకుంటే కనుక మీకు చాలా బాగా దొరుకుతుంది. అలాగే యూజర్ మాన్యువల్లో మీకు ఎలా పెట్టుకోవాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి మొత్తం వాళ్ళే మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. అలాగే ఇది మీకు 1 year వారంటీతో వస్తుంది. 1 year వారంటీ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నేను నోటీస్ చేసిన ప్లస్లో మైనస్లో అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు స్పీకర్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, నాకు బాక్స్ వాళ్ళు పంపిన విధానం ఇవన్నీ మనకి చాలా బాగుంది. సోనీ సర్వీస్ అనేది మనకి చాలా బాగుంది. వాళ్ళ టీవీస్ కానీ ఇవన్నీ మనకి చాలా బాగుంటాయి కదా. ఈ హోమ్ థియేటర్ కూడా మనకి చాలా బాగుంది. ఇది మనకి 5.1, మనకి ఇది అరౌండ్ 21,000 రూపీస్కి అయితే లభిస్తుంది. 21,000 రూపీస్కి ఇది వర్త్ అంటే కంపల్సరీ వర్త్ అని చెప్తాను. మనం 21,000 అనుకుంటాం కానీ దానికి తగ్గట్టే మనకి దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఉంది. కానీ కొంచెం ప్రైస్ ఇంకా తగ్గిస్తే మనం ఇంకా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతారు ఇలాంటివి కొనుక్కుంటారు. కొంచెం ప్రైస్ తగ్గితే బాగుంది అనిపించింది. కానీ ఈ ఫీచర్స్ అన్ని కూడా మనం మైండ్లో అయితే పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ నేను నోటీస్ చేసిన ప్లస్లో మైనస్లో అయితే మనకి మైనస్ వచ్చేసి మనకి కొంచెం రేటింగ్ ఇంకొంచెం తగ్గితే బాగుండు, నాకు అదే అనిపించింది. మిగతా అన్ని నాకు చాలా బాగా అనిపించింది. మినీ మూవీ థియేటర్లో చూసినట్టు ఫీల్ అయ్యాను నేను ఆ సౌండ్ వింటున్నప్పుడు. అది కూడా నేను కింద లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. మనకి 21,000 రూపీస్కి అయితే లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను నోటీస్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ అయితే మనకి చాలా బాగుంది. ఇది ఒక ప్రీమియం హోమ్ థియేటర్ అని చెప్పుకోవచ్చు 21,000 రూపీస్కి. సోనీ అనేది మంచి బ్రాండ్, అందుకే మనకి ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది నేను ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నెక్స్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.